హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీ శ్రూప్ గార్డెన్. ఇది నేను ఒక 3 days బ్యాక్ తీసిన వీడియో అనమాట. ఫుల్ ఎంత 6:45 అవుతుంది, కానీ ఎంత ఎండ ఉంది చూడండి. భయంకరమైన ఎండ స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే. అండ్ పొద్దున్నే వచ్చి పైన చెట్లకు నీళ్ళు పోసేసాను. సండే కదా, సండే రోజు మేము చర్చ్కి వెళ్తాం అనమాట. అందుకే మార్నింగే నీళ్ళు పోసేస్తాను, ఎందుకంటే మేము వచ్చేసరికి ఎండ బాగుంటుంది అండ్ మన మొక్కలు చనిపోతాయేమో అని పొద్దుటే నీళ్లు పోసేస్తాను అనమాట. సో చూడండి, ఇప్పుడు చూపించాను జామ మొక్క, ఇదేమో దానిమ్మ, అండ్ ఇదైతే నారింజ, కానీ ఎక్కువ కాయలు రావట్లేదండి. మొన్ననే పోయిన వీడియోలు చూశారు కదా, తోటకూర పాలకూర కోసేస్తున్నాయి, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ పెరిగిపోయినాయి. 2-3 daysలో పెరిగిపోతాయి. ఇక్కడ కూడా పాలకూర చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. అండ్ ఇక్కడ వంకాయ మొక్కలు ఈ సమ్మర్లో మనకి అసలు కూరగాయ మొక్కలు పెంచుకోవడం అంటేనే చాలా గ్రేట్ అండి. ఇది చూడండి, మల్బరీస్ కూడా మొత్తం ప్రూన్ చేశాను, చిగురులు వస్తున్నాయి అనమాట. ఇది కూడా చాలా పెద్దగా పెరిగిపోయింది వంక మొక్క, పూత కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఎడీనియం కూడా, ఇది షేడ్లో పెట్టాలనుకుంటున్నాను అండి. వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ పోతుందేమో మొక్క అని. అన్ని రోజ్ ప్లాంట్స్ కూడా ఈ పైనుంచి తీసేసి కొంచెం షేడ్లో పెట్టాను అనమాట. ఇదండి ఇది మన బెండకాయలు చిన్నవి వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఎండ తగ్గినాక అన్నీ మళ్ళీ వాటి ప్లేసెస్లో పెట్టేస్తాను. ఇదండి షేడ్ ఎంతో బాగా వేసానండి, గ్రీన్ షేడ్. మొన్న బాగా గాలి వచ్చింది కదా, గాలి వచ్చి మొత్తము షేడ్ ఎన్నిసార్లు చినిగిపోయింది తెలుసా అండి, ఎన్నిసార్లు తెగిపోయిందో. అన్నీ మళ్ళీ కట్టాల్సి వచ్చింది, చాలాసార్లు కట్టాను. అది షేప్ అవుట్ అయిపోయింది అనమాట. ఇదండి, ఇదేమో నేతి బీర మొక్క. 2 కాయలు వచ్చినాయి, గింజలు తీసి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కాస్మోస్. ఇక కాస్మోస్ అయితే చెప్పలేమండి, తోట నిండా కాస్మోస్ పూలే, ఎంత చక్కగా ఉంటాయి మల్బరీస్. మొత్తం తోట నిండా కాస్మోసే అండి, ఎల్లో అండ్ ఆరెంజ్ కాస్మోస్ ఉన్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తోట నిండా. అక్కడక్కడే వచ్చినాయి అనమాట. దానికది పడి, చాలా వరకు దానికది పడి వచ్చినవి గింజలు పడి. నేను పెట్టినవి చాలా తక్కువ. ఇదండి రోజెస్, ఇవి షేడ్లో కొద్దిగా పెట్టబట్టి మళ్ళీ పూలు వస్తున్నాయండి. చామంతులు చూడండి, ఎల్లో చామంతి ఇంకా పూస్తున్నాయి. ఇక్కడంతా ఇది కూడా వైట్ అనమాట, వైట్ ముద్దగా వచ్చే బటన్ రోజెస్. మరీ బటన్ రోజెస్ అంత కాదు, కానీ ఇట్లా గుత్తులుగా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మన విరజాజి మొక్క, ఇది కూడా ప్రూన్ చేయాలండి. ఇదంతా సపోటా మొక్క, మొన్ననే కాయలు కోసేసాను కదా. చూడండి, ఇది తోటకూర, గోంగూర అన్నీ కోస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి మనకి. ఇది దొండ అయితే చూడండి, ఇదిగోండి దొండకి పువ్వులు అంటే ఏముండవండి, కాయ ప్లస్ పువ్వు అనమాట. ప్రతిదీ కాయ అవుతుంది, కాయలోనే పువ్వు వస్తుంది. వేరే వాటిలోకి ఫస్ట్ పువ్వు పూసి కాయ రావడం కాదు. ఇదిగోండి చిన్న మొక్కకి 4 దానిమ్మ కాయలు ఉన్నాయి చూడండి. అదిగోండి 4 ఉన్నాయి టోటల్గా. ఇది స్వీట్ ఆరెంజ్ అండి, చూడండి అదిగండి. నారింజనా ఆరెంజ్ అనేది నాకు కొంచెం డౌట్ అండి. ఇది దానికి అదే పెరిగిన మొక్క అండి, రేట్ మొక్కలాగా ఉంది అది. ఉందండి మల్లె పూలు ఇందాకే కోసేసాను, ఫిక్స్. పాలకూర అండి, మొత్తము మన 50 రూపీస్, అప్పట్లో 50 ఉండేది, ఇప్పుడు ఇది కూడా ఖరీదు అయిపోయింది. 50 రూపీస్ ఉన్నప్పుడు కొన్నాను ఈ టబ్స్ అన్నీ కూడా, ఆకుకూరలకనే కొన్నాను. ఇంకా బీరకాయ చిన్నది వచ్చింది చూడండి. అదిగండి, ఎండకి కూరగాయలు ఎక్కువ రావట్లేదండి. ఎంతైనా ఎండాకాలంలో మనకు కూరగాయలు తక్కువ వచ్చేది. ఇదండి ఇప్పుడు వస్తున్నాయి చూడండి సీతాఫలాలు, ఫిక్స్. ఇవైతే యాపిల్ పేర్ అండి, ఫుల్ చిన్న మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చిన్న మొక్క ఎన్నో కాయలు ఉన్నాయి దీనికి. ఇంకేంటి దానిమ్మ అండి, దానిమ్మకాయలు చూడండి. ఇదండి, ఇది పండే లోపలే వచ్చి కొట్టేస్తున్నాయి అనమాట పిట్టలు. అంటే దీనికి కవర్ వేసాను, అవి ముందే హోల్ పెట్టేస్తున్నాయి వాటికి, అందుకే ముందే కవర్ వేసి పెట్టేదానికి దానికి. నాకు ఎందుకో అండి స్టార్ ఫ్రూట్స్ సరిగ్గా రాదు మా ఇంట్లో. ఇప్పుడు 3 మొక్కలు ఉన్నాయి, కానీ ఏది కూడా సరిగ్గా పూతున్నదే తీసుకొస్తున్నా, కానీ ఎందుకో నాకు సక్సెస్ఫుల్గా పెరగట్లేదు స్టార్ ఫ్రూట్ మాత్రం. ఇదండి దానిమ్మ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. అదిగోండి చిన్ని మొక్కలండి,
రెగ్యులర్గా ప్రూన్ చేస్తూ ఉంటాను అనమాట. మొత్తం మల్చింగ్ చేసేసా మొక్కలకి. ఇవ్వండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా పూలు. గన్నేరు కూడా ఇదిగోండి, ఇక్కడ కూడా దానిమ్మ కాయలు. ఎంత ఎండ ఉంది చూడండి, 7 కూడా అవ్వలేదు కానీ ఫుల్ ఎండ. మొన్ననే చాలా వరకు మునక్కాయలన్నీ కోసేసానండి, చాలామందికి ఇచ్చేసాను. ఇదండి కారబ్బంతి, ఇది మెక్సికన్ సన్ఫ్లవర్. చిన్న కొమ్మ పెట్టాను అంతే, అది పూలు వచ్చేస్తుంది అప్పుడే దానికి. ఇక్కడ చూడండి, ఇది ఇది బర్బడోస్ చెర్రీస్ అండి. వస్తాయి ఇంకా నెల 2 నెలల్లో స్టార్ట్ అవుతాయి కాపు. దానికి కూడా దానిమ్మ కాయలు స్టార్ట్ అయినాయి దీనికి కూడా. ఇది ఒకటే మోసమైందండి నాకు, తెల్లనేరేడని ఇచ్చారు. ఇప్పటికి కొని కూడా 3 years అవుతుంది కానీ ఏం లేదు, తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎటు ఏం కాయలు రావట్లేదు, పూత కూడా రావట్లేదు కనీసం. ఇంకా ఇక్కడ చూడండి, అన్ని షేడ్లో ఉండబట్టి చక్కగా పెరుగుతున్నాయండి. షేడ్ లేదంటే అండి చాలా, ఈ ఎండకి డైరెక్ట్ సన్ కదా, చాలా కష్టం ఇది సర్వైవ్ అవడం. మన కూరగాయ మొక్కలు మాత్రం చాలా కష్టం అండి. ఇంకా ఎండకి తట్టుకునే వాటిని మాత్రం పైన పెట్టానండి, పూల మొక్కలు కూడా. ఇంకా ఎండ అంటే ఎక్కువ అవసరం లేని వాటికి, రోజెస్కి, వాటికి వీటికి అన్నీ కూడా కొంచెం షేడ్లో పెట్టేసాను అనమాట. ఎడీనియం మాత్రం ఎండ తగిలేటట్టే పెట్టాను. వాటికి ఎంత ఎండ ఉన్నా పర్లేదు కదా, కానీ వర్షాకాలం మాత్రం కొంచెం మనం వర్షం పడని చోట పెట్టుకోవాల్సి వస్తుంది. గింజలతో పెట్టిన ఎడీనియమ్స్ అండి ఇవన్నీ కూడా, గింజలతో పెరిగినాయి అనమాట. ఊరికే పడిపోతున్నాయండి ఎక్కడ పెట్టినా కానీ, అందుకని ఈ ట్యాంక్ దగ్గర పైన పెట్టి రాళ్ళు అడ్డం పెట్టాను పడకుండా. సో 5 potsలో అవే పెట్టారనమాట. ఇదిగోండి షేప్ అవుట్ అయిన మా గ్రీన్ షేడ్ అనమాట. మొత్తం షేప్ అవుట్ అయిపోయి కిందకు వచ్చేసింది షేడ్ మొత్తం. చక్కగా స్ట్రైట్గా కట్టాను, అదే అట్లా వచ్చేసింది. చూడండి ఇదనమాట మా తోట అండి. ఇదిగోండి మల్లె మొగ్గలు ఇందాక కోసినాయి, ఎంత బాగున్నాయి చూడండి, ఎంత మంచి వాసన, చాలా మంచి వాసన వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ ట్యాంక్ అయితే, ఫిష్ ట్యాంక్ మొత్తము మన వాటర్ క్యాబేజ్తో నిండిపోయిందండి. ఇంకా దీన్ని మొత్తము క్లీన్ చేయాలి నేను. ఇదండి మా వీడియో, మా తోట. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది విరజాజి అండి పూలు, మొత్తం పూలు ఉన్నాయి చూడండి. ఇవి సన్నజాజులు 100 rupees టబ్లో కింద పెట్టానండి, 2nd floorకి పాకింది. బోల్డ్ అన్ని పూలు వస్తాయండి, రోజు ఈవినింగ్ కోసుకుంటాను నేను, బోల్డ్ పూలు వస్తాయి. బాయ్ అండి, సీ యూ అగైన్.